ఒక వీడియోలో మనం బిఎన్ఎస్ఎస్ చాప్టర్ 5 గురించి తెలుసుకుందాం. మనకి బిఎన్ఎస్ఎస్ చాప్టర్ 5 అనేది మనకి సెక్షన్ 35 నుంచి వెళ్ళి 62 వరకు మనకి ఈ యొక్క బిఎన్ఎస్లో చాప్టర్ 5లో సెక్షన్స్ ఉన్నాయి. అయితే ఈ యొక్క చాప్టర్ 5 ఏంటంటే మనకి అరెస్ట్ ఆఫ్ పర్సన్స్ అనే ఒక దాని గురించి ప్రస్తావించబడింది. అరెస్ట్ ఆఫ్ పర్సన్స్ అంటే ఏంది, అసలు అరెస్ట్ ఎట్లా చేయాలి, ఎవరు అరెస్ట్ చేయాలి, తర్వాత పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు వితౌట్ వారెంట్ అరెస్ట్ చేసే అధికారాలు ఉంటాయి, అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలి, ఎన్ని గంటల్లోపు ప్రొడ్యూస్ చేయాలి, తర్వాత ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క అరెస్ట్ ఆఫ్ పర్సన్స్ అనే ఒక చాప్టర్లో ఉంటుంది. అయితే మనకి అరెస్ట్ అనే ఒక పదానికి యొక్క నిర్వచనం అనేది అంటే డెఫినేషన్ అనేది మన యొక్క సిఆర్పిసిలో కానీ లేకపోతే ఈ యొక్క బిఎన్ఎస్ఎస్లో కానీ లేదు. అయితే మరి అరెస్ట్ అనే ఒక దానికి డెఫినేషన్ అనేది మనకి సుప్రీంకోర్టు వారు కొన్ని జడ్జిమెంట్స్లో మనకి ఈ యొక్క అరెస్ట్ అనే ఒక పదాన్ని నిర్వచించారు అంటే డిఫైన్ చేశారు. అయితే అందులో మనకి మెయిన్గా ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఉన్నది ఉంది. అదేంటంటే మనకి దినేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా. ఈ యొక్క కేసులో మనకి సుప్రీంకోర్టు వారు అరెస్ట్ అనే ఒక పదాన్ని డిఫైన్ చేశారు. అరెస్ట్ అంటే ఈ యొక్క అర్థం ఏంటి అంటే ఈ యొక్క జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అరెస్ట్ అనేది జనరల్ సెన్స్లో డిప్రైవేషన్ ఆఫ్ పర్సన్ ఫ్రమ్ పర్సనల్ లిబర్టీ బై కన్ఫైనింగ్ ద బాడీ, దాన్ని అరెస్ట్ అంటారు జనరల్ పరిభాషలో. కానీ లీగల్ పరిభాషలో అరెస్ట్ అనే దానికి ఒక అర్థం ఏంటిదంటే ఒక వ్యక్తిని కన్ఫైన్ చేయడము, చట్ట ప్రకారంగా అథారిటీ ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వ్యక్తిని అంటే ఒక బాడీని కన్ఫైన్ చేస్తే దాన్ని అరెస్ట్ అంటారు. అయితే ఈ అరెస్ట్ ఎందుకు చేస్తారు అంటే ఈ అరెస్ట్ ఇంకొక అఫెన్స్ చేయకుండా ఉండడానికి కానీ లేకపోతే కోర్టు వారి ముందు ప్రవేశపెట్టడానికి కానీ ఈ యొక్క సందర్భాలలో అరెస్ట్ అనేది చేస్తారు అని మనకి ఈ యొక్క దినేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా అనే కేసులో చెప్పబడింది గౌరవ సుప్రీంకోర్టు. అయితే జనరల్గా ఇది అరెస్ట్ అనే ఒక దాని గురించి జనరల్ పరిభాషలో. అయితే జనరల్గా మనకి ఈ యొక్క సెక్షన్ 35 నుంచి వెళ్ళి 62 వరకు అరెస్ట్ అనే ఒక అరెస్ట్ ఆఫ్ పర్సన్స్ అనే దాని గురించి ప్రస్తావించబడింది. అందులో మనం ఒక్కొక్క సెక్షన్ గురించి తెలుసుకుందాం. సెక్షన్ 35 ఏం చెప్తుందంటే పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు వితౌట్ వారెంట్ అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది అనే దాని గురించి ఈ యొక్క సెక్షన్ 35 అనేది చెప్తుంది. అయితే ఈ యొక్క సెక్షన్ 35 ప్రకారం ఏంటంటే ఒకవేళ ఒక పోలీస్ ఆఫీసర్ ముందు కాగ్నిజబుల్ అఫెన్స్ అనేది పాల్పడితే అప్పుడు అరెస్ట్ అనేది చేసే అధికారం ఉంటుంది పోలీసు వాళ్ళకని మనకి సెక్షన్ 35 ఏలో చెప్పబడింది. తర్వాత 35 ఏం చెప్పబడింది అంటే ఒకవేళ ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఒక ఇన్ఫర్మేషన్ కానీ రీజనబుల్ సస్పిషన్ కానీ వచ్చినప్పుడు అతను కాగ్నిజబుల్ అఫెన్స్ చేశాడు. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే మనకు తెలుసు కదా. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటిదంటే ఏ ఒక అఫెన్సెస్లో అయితే పోలీస్ ఆఫీసర్ వితౌట్ వారెంట్ అరెస్ట్ చేసే అధికారం ఉంటుందో దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. ఆ ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ కమిట్ చేశాడు ఒక పర్సన్ అని ఒకవేళ ఒక పోలీస్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు ఈ యొక్క పోలీస్ ఒకవేళ ఆ యొక్క అఫెన్స్కి సంబంధించి పనిష్మెంట్ అనేది మనకి 3 years కంటే తక్కువ ఉంటే అప్పుడు ఈ యొక్క కింద ఈ యొక్క 5 సందర్భాలలో పోలీస్ ఆఫీసర్ 7 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న కాగ్నిజబుల్ అఫెన్స్ అరెస్ట్ చేసే అధికారం అనేది పోలీసు వాళ్ళకు ఉంటుంది. ఆ ఒక సందర్భాలు ఏంటి అంటే ఒకవేళ ఈ యొక్క పోలీస్ ఆఫీసర్ ఒకవేళ అరెస్ట్ చేయకపోతే ఇతన్ని వేరే అఫెన్స్ చేసే అవకాశం ఉంది, అందుకే అరెస్ట్ చేయాలని భావిస్తే అప్పుడు కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ కొరకు కానీ లేకపోతే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసే అవకాశం ఉందన్నప్పుడు అప్పుడు కానీ లేకపోతే సాక్షులను మభ్యపెట్టే అవకాశం ఉంది, ఎవరికైతే ఇండ్యూస్మెంట్ కానీ థ్రెట్ కానీ ప్రామిస్తోని ఎవరికైతే ఈ యొక్క కేసుకు సంబంధించిన వివరాలు తెలుసో అతన్ని కోర్టు వారి ముందు కానీ పోలీసు వారి ముందు కానీ చెప్పకుండా ప్రివెంట్ చేసేదానికి అక్యూజ్డ్ ఏమన్నా కార్యకలాపాలు చేస్తాడు అని భావిస్తే అప్పుడు కూడా అరెస్ట్ చేసే అధికారం అనేది పోలీసు వారికి ఉంటుంది. తర్వాత ఒకవేళ అతన్ని అరెస్ట్ చేయకపోతే కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం లేదు అని భావిస్తే అప్పుడు కూడా పోలీసు వారు అరెస్ట్ చేసే అధికారం అనేది ఉంటుంది. 7 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న కాగ్నిజబుల్ అఫెన్సెస్లో మనకి ఈ యొక్క 5 సందర్భాలలో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ ఏంటంటే మళ్ళొకసారి చెప్తున్నాను. ఫస్ట్ ఏంటిదంటే జనరల్గా అతను వేరే అఫెన్స్ చేస్తాడో ఆ అఫెన్స్ని ప్రివెంట్ చేయడానికి ఫస్ట్. సెకండ్ది ఏంటిదంటే అతను ఇన్వెస్టిగేషన్ కొరకు అరెస్ట్ చేయాలి అనుకుంటప్పుడు కానీ. తర్వాత థర్డ్ ఏంటిదంటే మనకి ఈ యొక్క ఎవిడెన్స్ని ట్యాంపర్ కానీ
డిసపియర్ చేయకుండా ఉండడానికి అరెస్ట్ చేస్తారు. తర్వాత ఫోర్త్ ఏంటిదంటే ఒకవేళ ఒక పర్సన్కి ఏవైతే సాక్ష్యులు ఉంటారో ఆ ఒక సాక్షులు ఆ ఒక్క అఫెన్స్కి సంబంధించి వివరాలు బయటకు చెప్పకుండా ఉండడానికి ఏదన్నా ప్రామిస్ కానీ ఇండ్యూస్మెంట్ కానీ థ్రెట్ కానీ చేస్తాడని భావిస్తే అప్పుడు కానీ, లేకపోతే కోర్టు వారి ముందు హాజరుపరచాలి అనుకుంటే అప్పుడు కానీ అరెస్ట్ చేసే అధికారం అనేది పోలీసు వరకు ఈ యొక్క కాగ్నిజబుల్ అఫెన్సెస్లో 7 years కంటే తక్కువ ఉన్న దాంట్లో అరెస్ట్ చేసే అధికారం అనేది ఉంటుంది. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే అప్పుడు రీజన్స్ మెన్షన్ చేయాలి. అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేసారో కూడా రీజన్స్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత మనకి ఈ యొక్క 35 Clause 1లో మనకి సి ఏం చెప్తుందంటే ఒకవేళ పోలీస్ ఆఫీసర్కి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు ఒకవేళ ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అనేది 7 సంవత్సరాల కంటే ఎక్కువ అఫెన్స్ అనేది చేసిండు అని క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు పోలీసు వారు వితౌట్ వారెంట్ అరెస్ట్ చేసే అధికారం అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఒకవేళ అతను ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ అయితే, అంటే ఒకవేళ ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ యొక్క చట్టం కింద అంటే ఈ యొక్క సంహితలో ఎవరినైనా ప్రొక్లెయిమ్డ్ అఫెండర్గా ప్రకటిస్తే అప్పుడు కూడా వారిని అరెస్ట్ చేసే అధికారం అనేది పోలీసు వారికి వితౌట్ వారెంట్ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటిదంటే ఒకవేళ పోలీస్ ఆఫీసర్ ఒక పర్సన్ స్టోలెన్ ప్రాపర్టీ కానీ ఏవైనా అఫెన్స్ చేసి దానివల్ల వచ్చిన ప్రాపర్టీ కానీ పొసెస్ అయి ఉండాలని పోలీస్ ఆఫీసర్ భావిస్తే అప్పుడు కూడా వితౌట్ వారెంట్ అరెస్ట్ చేసే అధికారం అనేది పోలీసు వారికి ఉంటుంది. తర్వాత ఒకవేళ పోలీసు వారి యొక్క డ్యూటీని భంగం కల్పించడం కానీ లేకపోతే కస్టడీ నుంచి ఎస్కేప్డ్ పర్సన్ని కన్ఫైన్ చేయడానికి కూడా వితౌట్ వారెంట్ అరెస్ట్ చేసే అధికారం అనేది పోలీసు వారికి ఉంటుంది. తర్వాత ఎవరైనా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ద యూనియన్ అంటే యూనియన్ గవర్నమెంట్ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మీ కానీ నేవీ కానీ దాంట్లోకి వెళ్ళి వైద్యులకి అంటే దాంట్లోకి వెళ్ళి వచ్చి బయటికి వితౌట్ అబ్టైనింగ్ ప్రాపర్ పర్మిషన్ ఫ్రమ్ ద కన్సైన్డ్ అథారిటీస్ నుంచి ప్రాపర్ పర్మిషన్ లేకుండా బయటికి వస్తే అప్పుడు కూడా అతన్ని అరెస్ట్ చేసే అధికారం అనేది పోలీసు వారికి వితౌట్ వారెంట్ ఉంటుంది. తర్వాత ఒకవేళ ఒక పర్సన్ వేరే దేశంలో ఒక అఫెన్స్ అనేది పాల్పడ్డాడు, అది మన భారతదేశంలో అఫెన్స్ అయితే అది మన భారతదేశంలో చేస్తే అది పనిషబుల్ అఫెన్సెస్ ఉంటాయి. అప్పుడు కూడా అతను వేరే దేశంలో అఫెన్స్ చేసినప్పటికీ మన భారతదేశంలో అతన్ని అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది వితౌట్ వారెంట్. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే ఒకవేళ ఒక పోలీస్ ఆఫీసర్కి ఈ యొక్క రిటర్న్గా కానీ ఓరల్గా కానీ వేరే ఒక పోలీస్ ఆఫీసర్ అవుట్ సైడ్ ద జ్యూరిడిక్షన్ నుంచి వెళ్ళి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వస్తే అరెస్ట్ చేయమని రిక్వెస్ట్ ఏమైనా వస్తే అప్పుడు కూడా ఈ యొక్క అరెస్ట్ అనేది అప్పుడు ఆ యొక్క రిక్వెస్ట్లో ఏ యొక్క గ్రౌండ్స్ అఫెన్స్ ఏంటిది గ్రౌండ్స్ ఏంది ఆ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేయాలని చెప్తే అప్పుడు కూడా వేరే పోలీస్ ఆఫీసర్ ఓవరాల్ కానీ రిటర్న్గా ఇచ్చినా కూడా ఈ యొక్క పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేసే అధికారం ఉంది వితౌట్ వారెంట్. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే మనకి ఈ యొక్క సెక్షన్ 35 Clause 2 అనేది మనకి ఏం చెప్తుందంటే ఎవరైనా ఒక నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ చేస్తే అతన్ని అరెస్ట్ చేసే అధికారం అనేది పోలీసు వారికి లేదు ఎక్సెప్ట్ వారెంట్ ఫ్రమ్ ది కోర్ట్ నుంచి వెళ్ళి కానీ మ్యాజిస్ట్రేట్ నుంచి వెళ్ళి కానీ వారెంట్ ఉంటే మాత్రమే అతన్ని అరెస్ట్ చేయాలి. వితౌట్ విచ్ ద పోలీస్ ఆఫీసర్ హ్యావ్ నో అథారిటీ టు అరెస్ట్ ఇన్ నాన్ కాగ్నిజబుల్ కేసెస్ అని మనకి ఈ యొక్క Clause 2లో చెప్పబడింది. తర్వాత Clause 3 అనేది మనకి ఏం చెప్తుందంటే ఒకవేళ ఇది మనకి 41A నోటీస్ దాని గురించి మనకి ఈ యొక్క Clause 3లో దీంట్లో పొందపరిచారు. దీని ప్రకారం ఏంటంటే ఒకవేళ ఒక పోలీస్ ఆఫీసర్కి అతన్ని అరెస్ట్ చేయవలసిన అవసరం లేదు అని భావిస్తే అప్పుడు అతనికి నోటీస్ అనేది సర్వ్ చేయాలి. ఆ ఒక నోటీస్లో ఏముండాలంటే మనకి మా దగ్గరకు అపియర్ కావాలి ఎప్పుడు పిలిచినా, తర్వాత అదర్ ప్లేస్ ఏ ఒక ప్లేస్కి అయితే రమ్మని ఒక నోటీస్ ఉంటుందో అక్కడికి అపియర్ కావాలని చెప్పాలి అని ఆ ఒక నోటీస్లో ఉండాలి. తర్వాత ఆ ఒక నోటీసు ఇష్యూ చేసిన తర్వాత దాంట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఎవరికైతే నోటీస్ ఇష్యూ చేసిర్రో అతను ఫాలో కావాలి. తర్వాత ఆ ఒక నోటీస్లో ఉన్న ఒక విషయాలను ఆ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ని కంప్లై అయితే అప్పుడు అతన్ని అరెస్ట్ చేసే అధికారం అనేది పోలీసు వాళ్ళకి లేదు. అరెస్ట్ చేయాలనుకుంటే రీజన్స్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత ఒకవేళ ఎవరైనా ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ని బైండ్ కాకపోతే అంటే ఎవరైనా కంప్లై చేయకపోతే ఆ ఒక పర్సన్ అప్పుడు కానీ అతని యొక్క ఐడెంటిటీని కన్సీల్ చేస్తున్నట్టుగా భావిస్తే అప్పుడు కానీ ఈ యొక్క పోలీస్ ఆఫీసర్ వితౌట్ వారెంట్ అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. కానీ కాంపిటెంట్ కోర్టు యొక్క ఆర్డర్కి లోబడి అరెస్ట్ చేయాలి. ఇంకొకటి ఏంటిదంటే మనకి ఎప్పుడైనా నో పోలీస్ ఆఫీసర్ వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ ది అంటే ఎప్పుడైనా ఒక అఫెన్సెస్లో మన Clause 7 ఏం చెప్తుందంటే ఒకవేళ ఇది కొత్త ప్రొవిజన్ ఇంతకుముందు లేదు CRPCలో, ఇది కొత్తగా యాడ్ చేయబడింది. ఈ యొక్క ప్రొవిజన్ ప్రకారం ఎవరైనా 60 సంవత్సరాల పైబడి ఉన్న
వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకుంటే ఆ ఒక పోలీస్ ఆఫీసర్ ఒకవేళ ఆఫెన్స్ అనేది ఆ ఒక 60 సంవత్సరాల అంటే పైబడి అరెస్ట్ చేయాలనుకుంటే ఆ ఒక పర్సన్ ఎవరైతే 60 సంవత్సరాల కంటే పైబడ్డారో అతను 3 సంవత్సరాల కంటే తక్కువ నేరం చేసి ఉంటే, అంటే 3 సంవత్సరాల కంటే తక్కువ పనిష్మెంట్ నేరం చేసి ఉంటే అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయాలనుకుంటే అప్పుడు డిఎస్పీ నుంచి వెళ్ళి అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నుంచి వెళ్ళి పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే అరెస్ట్ చేయాలని మనకి ఈ యొక్క క్లాస్ 7లో చెప్పబడింది. ఆర్డర్ 30 అది మనకి సెక్షన్ 35 క్లాస్ 7లో చెప్పబడింది. ఇది ఫ్రెండ్స్ మనకి అరెస్ట్ వితౌట్ వారెంట్ అనే దాని గురించి ప్రస్తావన. తర్వాత సెక్షన్ 36 అనేది మనకి ఏం చెప్తుందంటే ఎప్పుడైనా పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయాలనుకుంటే అతని యొక్క పేరు అనేది క్లియర్గా విజిబుల్గా ఉండాలి. తర్వాత అతను అరెస్ట్ చేసేటప్పుడు మెమో అనేది మెమోరాండమ్ ఆఫ్ అరెస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఆ ఒక మెమోరాండమ్ ఆఫ్ అరెస్ట్లో అట్లీస్ట్ 1 విట్నెస్ అనేది పొందపరచాలి. అరెస్ట్ చేసేటప్పుడు ఒక మెమో ఉండాలి, మెమో ఆఫ్ అరెస్ట్ ప్రిపేర్ చేయాలి. అందులో అట్లీస్ట్ ఒక 1 విట్నెస్ ఉండాలి. తర్వాత ఆ యొక్క మెమోరాండమ్ ఆఫ్ అరెస్ట్లో ఈ యొక్క అక్యూజ్డ్ కౌంటర్ సైన్ చేయాలి. ఒకవేళ ఆ యొక్క మెమోరాండమ్ ఆఫ్ అరెస్ట్లో విట్నెస్ అనేది ఒకవేళ ఫ్యామిలీ మెంబర్ అయితే అప్పుడు జనరల్గా ఈ యొక్క అరెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అవసరం లేదు. ఒకవేళ అతను ఫ్యామిలీ మెంబర్ కాకపోతే అప్పుడు ఆ ఒక ఫ్యామిలీ మెంబర్స్కి అరెస్ట్ దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలని మనకి ఈ యొక్క సెక్షన్ 36లో చెప్పబడింది. సెక్షన్ 36 ఫస్ట్ ఏం చెప్తుందంటే అరెస్ట్ చేసేటప్పుడు అతను ఒక పేరు అనేది క్లియర్గా ఉండాలి, ఆఫీసర్ ఒక పేరు క్లియర్గా ఉండాలి. అరెస్ట్ చేసే ఒక మెమో ఉండాలి. ఆ ఒక మెమోలో ఒక విట్నెస్ ఒక పంచ్గా ఉండాలి, ఒక పంచ్ విట్నెస్ ఒకరు ఉండాలి మెమో ఆఫ్ అరెస్ట్లో. తర్వాత మనకి ఈ యొక్క అరెస్ట్కి సంబంధించిన దాన్ని అక్యూజ్డ్ కౌంటర్ సైన్ చేయాలి. తర్వాత ఒకవేళ ఆ ఒక విట్నెస్ ఫ్యామిలీ మెంబర్ కాకపోతే అక్యూజ్డ్కి అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ది అక్యూజ్డ్కి మన ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అరెస్ట్ దాని గురించి అని మన సెక్షన్ 36 అనేది చెప్తుంది. తర్వాత సెక్షన్ 37 ఏం చెప్తుందంటే డెసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ అనేది మనకి సెక్షన్ 37 అని చెప్తుంది. దీని ప్రకారం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ లెవెల్లో తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో పోలీస్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. తర్వాత ఈ యొక్క డెసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఏఎస్ఐ కంటే ఏబో ర్యాంక్ ఉన్న పర్సన్స్ని ఈ యొక్క డెసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్గా ప్రతి పోలీస్ స్టేషన్లో తర్వాత డిస్ట్రిక్ట్లో అపాయింట్ చేయాలి. వాళ్ళు టైం టు టైం ఇన్ఫర్మేషన్ అనేది అరెస్టెడ్ పర్సన్ ఒక ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఒక అఫెన్సెస్ ఏంటి, ఇవి ఏ ఒక అఫెన్స్ ద్వారా చేయబడింది, ఆ ఒక పర్సన్ ఒక నేమ్ ఏంటిది, తర్వాత ఆ ఒక అడ్రస్ ఏంటిది, ఇవన్నీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి అతన్ని మెయింటైన్ చేయాలి. ఒక ఇన్ఫర్మేషన్ అనేది మెయింటైన్ చేయాలి ఒక డెసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్. అతను ఒక డ్యూటీ అది మెయింటైనింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ అరెస్టెడ్ అండ్ ద అఫెన్స్ ఇన్ విచ్ హీ అరెస్టెడ్ అండ్ ఆల్సో ద అడ్రస్ ఆఫ్ ది అరెస్టెడ్ పర్సన్. అన్నీ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయాలి. తర్వాత దాన్ని డిస్ప్లే చేయాలి డిజిటల్ మోడ్లో, దాన్ని పోలీస్ స్టేషన్ బయట తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో డిస్ప్లే చేయాలని మనకి ఈ యొక్క డెసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ అని ఒక దాని గురించి ప్రస్తావించబడింది. ఇది కూడా ఈ యొక్క డెసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ అనే ఒక పోస్ట్ అనేది మనకి ఈ యొక్క BNSSలోనే క్రియేట్ చేయబడింది. CRPCలో ఈ యొక్క డెసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ అనే ఒక ప్రస్తావన లేదు. తర్వాత మనకి సెక్షన్ 38 ఏం చెప్తున్నారంటే ఎప్పుడైనా ఒక పర్సన్ అరెస్ట్ అయ్యి అతను ఇంట్రాగేషన్ కోసం ఒకవేళ పోలీసు వారు ఇంట్రాగేషన్ చేస్తుంటే అప్పుడు అతనికి అడ్వకేట్తోని మాట్లాడే అవకాశం అనేది ఉండాలి. ఎవరినైతే అడ్వకేట్తో మాట్లాడాలనుకుంటారో ఆ ఒక అడ్వకేట్తో మాట్లాడే అవకాశం అనేది ఉండాలి. కానీ ఆ ఒక ఇంట్రాగేషన్ పూర్తిగా ఒక అడ్వకేట్తోని పార్టిసిపేట్ చేసే అవకాశం లేదని మనకి సెక్షన్ 38 అని ప్రస్తావించబడింది. తర్వాత సెక్షన్ 39 ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన సెక్షన్ 39 ప్రకారం ఏంటంటే ఎప్పుడైనా నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో పోలీస్ వారు వితౌట్ వారెంట్ మాత్రమే అరెస్ట్ చేయాలి. కానీ ఇది ఒకటి ఎగ్జామ్షన్, దానికి సెక్షన్ 39 అనేది ఒక ఎగ్జామ్షన్. దాని ప్రకారం ఏంటంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అనేది ఒకవేళ ఒక పోలీస్ ఆఫీసర్ ముందు జరిగితే లేకపోతే పోలీస్ ఆఫీసర్కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు ఆ ఒక పర్సన్ ఎవరైతే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కమిట్ చేశారో అతను ఒక పేరు కానీ ఆ ఒక అడ్రస్ కానీ ఇవ్వకపోవడం, ఒకవేళ పేరు కానీ అడ్రస్ కానీ ఆ ఒక పోలీస్ ఆఫీసర్కి ఇచ్చినా కూడా అది తప్పు అని భావిస్తే అప్పుడు పోలీస్ ఆఫీసర్ వితౌట్ వారెంట్ ఈ యొక్క నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కమిట్ చేసిన పర్సన్ అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అరెస్ట్ చేయాలంటే ఆ ఒక పేరు అడ్రస్ దాన్ని అసర్టైన్ చేయడానికి అంటే దాన్ని సేకరించడానికి అరెస్ట్ చేయాలి. ఒకవేళ ఈ యొక్క అరెస్ట్ చేసిన తర్వాత ఆ ఒక పేరు కానీ అడ్రస్ కానీ వస్తే అప్పుడు అతన్ని బాండ్ పైన వదిలిపెట్టాలి. అదే ఒకవేళ అతను మన రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాకపోతే అప్పుడు మన ఇండియన్ రెసిడెంట్ యొక్క బెయిల్ బాండ్ తీసుకొని అతను వదిలిపెట్టాలని మనకి ఈ యొక్క సెక్షన్ 39లో చెప్పబడింది. దాంతోపాటు ఏంటంటే
మనకి ఒకవేళ అతని యొక్క పేరు కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సంబంధించి పేరు కానీ అడ్రస్ కానీ ఒకవేళ అసర్టైన్ కాకపోతే, లేకపోతే అతను బాండ్ ఇవ్వకపోతే అప్పుడు అతన్ని వితిన్ 24 అవర్స్లో అరెస్ట్ చేసినప్పటి నుంచి వెళ్ళి మన మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టాలని మనకి ఈ యొక్క సెక్షన్ 39 చెప్పబడింది. తర్వాత సెక్షన్ 40 అనేది ఏం చెప్తుందంటే మనకి అరెస్ట్ బై ప్రైవేట్ పర్సన్స్ అండ్ ప్రొసీజర్ ఆన్ సచ్ అరెస్ట్. ఎప్పుడైనా ఈ యొక్క దాని ప్రకారం ఏంటంటే మనకి ప్రైవేట్ పర్సన్ వితౌట్ వారెంట్ అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే మన ముందు అంటే ప్రైవేట్ పర్సన్స్ ముందు ఎవరైనా ఒక పర్సన్ మనకి నాన్ బెయిలబుల్ కాగ్నిజబుల్ అఫెన్స్ పాల్పడితే అప్పుడు వితౌట్ వారెంట్ అరెస్ట్ చేసే అధికారం అనేది ప్రైవేట్ పర్సన్స్కి ఉంటుంది. అలాగే ప్రొక్లైమ్డ్ అఫెండర్ను కూడా అరెస్ట్ చేయవచ్చు. అరెస్ట్ చేసిన తర్వాత వితిన్ 6 అవర్స్లో అతన్ని పోలీస్ ఆఫీసర్ ముందు ప్రవేశపెట్టాలి. ఒక నియరెస్ట్ పోలీస్ ఆఫీసర్ ముందు ప్రవేశపెట్టాలి. ఒకవేళ ఒక నియరెస్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవరు లేకపోతే అప్పుడు అతన్ని పోలీస్ స్టేషన్లో వితిన్ 6 అవర్స్లో ప్రవేశపెట్టాలని అంటే ప్రొడ్యూస్ చేయాలని మనకి సెక్షన్ 40 అనేది చెప్తుంది. ఈ యొక్క 6 అవర్స్ అనే ఒక టైం అనేది BNSSలోనే ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకుముందు ఈ యొక్క టైం అనేది లేదు, 6 అవర్స్ అనే ఒక టైం అనేది లేదు. దీన్ని మనం గమనించాలి. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే మనకి సెక్షన్ 40 క్లాస్ 2 అనేది మనకి ఏం చెప్తుందంటే పోలీస్ ఆఫీసర్ ఒకవేళ అతన్ని మనకి క్లాస్ 1 కింద ప్రొడ్యూస్ చేస్తే అతన్ని కస్టడీలోకి తీసుకోవాలి. క్లాస్ 3 అనేది మనకి ఏం చెప్తుందంటే ఒకవేళ ఈ యొక్క పోలీస్ ఆఫీసర్కి అది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని భావిస్తే అప్పుడు ఒకవేళ అతను పేరు కానీ అడ్రస్ కానీ ఒక అరెస్టెడ్ పర్సన్ ఒక పేరు కానీ అడ్రస్ కానీ అతను చెప్పకపోతే అప్పుడు ఇలాగ మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం అంటే సెక్షన్ 39 ప్రకారం అతను అరెస్ట్ చేసి ఒక ప్రొసీజర్ అనేది చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే సెక్షన్ 41 అనేది మనకి ఏం చెప్తుందంటే అరెస్ట్ బై మ్యాజిస్ట్రేట్. ఇక్కడ మ్యాజిస్ట్రేట్స్ అరెస్ట్ చేసే అధికారం అనేది మనకు సెక్షన్ 41 ప్రకారం ఉంది. ఈ యొక్క సెక్షన్ 41 ప్రకారం ఏంటంటే మ్యాజిస్ట్రేట్ అనే ఒక నిర్వచనంలో ఎగ్జిక్యూటివ్ కానీ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ ఎవరైనా వారి యొక్క సమక్షంలో ఎనీ అఫెన్స్ అంటే నాన్ కాగ్నిజబుల్ కానీ ఎనీ అఫెన్స్ అనేది కమిట్ అయితే అప్పుడు అతన్ని అరెస్ట్ చేసే అధికారం అనేది మనకి ఈ యొక్క మ్యాజిస్ట్రేట్స్కి ఉంటుంది. అయితే ఈ యొక్క అతని యొక్క జ్యూరిడిక్షన్లోనే ఆ ఒక్క మ్యాజిస్ట్రేట్ యొక్క సమక్షంలోనే ఈ యొక్క అఫెన్స్ అనేది జరిగి ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మ్యాజిస్ట్రేట్ ఎగ్జిక్యూటివ్ కానీ జ్యుడిషియల్ కానీ ఎవరినైతే అరెస్ట్ చేయాలని వారెంట్ ఇష్యూ చేసే అధికారం ఉంటుందో అతని యొక్క సమక్షంలో అంటే అతని యొక్క ప్రజెన్స్లోనే అరెస్ట్ చేయమని ఆదేశించే అవకాశం అనేది ఉంటుందని మనకు సెక్షన్ 41 క్లాస్ 2 అనేది చెప్పబడింది. తర్వాత మనకి సెక్షన్ 42 ఏం చెప్పబడిందంటే ఒకవేళ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైనా ఆ ఒక్క విధులలో భాగంగా ఏదైనా అఫెన్స్ అనేది చేస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క పర్మిషన్ తీసుకోకుండా అతన్ని అరెస్ట్ చేసే అధికారం అనేది లేదు అని మనకు సెక్షన్ 42 అనేది తెలియజేస్తుంది. అయితే 42 క్లాస్ 2 అనేది ఏం చెప్తుందంటే ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ తలుసుకుంటే ఈ యొక్క ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ యొక్క క్లాస్ 1కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఏవైతే అప్లై అవుతుందో ఎగ్జంప్షన్ అనేది ఇమ్యూనిటీ అనేది దాన్ని మన స్టేట్కి సంబంధించిన ఫోర్సెస్కి ఎక్స్టెండ్ చేసే అవకాశం అనేది మన స్టేట్ గవర్నమెంట్కి ఉంటుందని మనకి సెక్షన్ 42 క్లాస్ 2 అని చెప్పబడింది. తర్వాత క్లాస్ 3 సెక్షన్ 32 క్లాస్ 2 అనేది అది చెప్పబడింది. తర్వాత సెక్షన్ 43 అని మనకి ఏం చెప్తుందంటే అరెస్ట్ హౌ మేడ్ అసలు అరెస్ట్ ఎలా చేయాలని మనకి సెక్షన్ 43 అని తెలియజేస్తుంది. దాని ప్రకారం ఏంటంటే అరెస్ట్ అనేది జనరల్గా అంటే టచ్ చేసి ఒక బాడీని టచ్ చేసి కానీ లేకపోతే బాడీని కన్ఫైన్ చేసి అరెస్ట్ అనేది చేయాలి. కానీ ఎప్పుడు అట్లా చేయాలంటే ఒకవేళ అతను ఓరల్గా బై వర్డ్స్తో సబ్మిట్ కాకపోతే అప్పుడు బాడీని టచ్ చేసి కానీ బాడీని కన్ఫైన్ చేసి కానీ అరెస్ట్ చేయాలని మనకు సెక్షన్ 43 అనేది తెలియజేస్తుంది. అయితే ప్రొవైడెడ్ దట్ ఒకవేళ విమెన్ని అరెస్ట్ చేయాలంటే విమెన్ ఎప్పుడైనా కూడా ఓరల్ ఇంటిమేషన్తో కస్టడీకి తీసుకోవాలని సబ్మిషన్కి కోరాలి. ఓరల్ ఇంటిమేషన్తో అది షెల్ ప్రిజ్యూమ్ అని ఉంది అంటే అది పక్కా అలానే ఫాలో కావాలి. అండ్ ఒక సర్కమ్స్టాన్సెస్ అనేది ఒకవేళ డిమాండ్ చేస్తున్నాయి వేరే రకంగా ఉన్నాయి అనుకుంటే అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు అరెస్ట్ చేయాలనుకుంటే అప్పుడు కానీ అంటే సర్కమ్స్టాన్సెస్ వేరే ఉన్నాయి అప్పుడు కానీ లేకపోతే మహిళా పోలీస్ ఆఫీసర్ ఉంటే అప్పుడు కానీ ఈ యొక్క విమెన్ని బాడీ టచ్ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని మనకి ఈ యొక్క ప్రొవైడెడ్ దట్ అనే ఒక క్లాజ్లో మనకు చెప్పబడింది సెక్షన్ 43లో. తర్వాత క్లాస్ 2 అనేది మనకి 43లో క్లాస్ 2 అనేది ఏం చెప్తుందంటే
ఎప్పుడైనా అరెస్ట్ చేసేటప్పుడు ఒకవేళ అతను రెసిస్ట్ చేస్తున్నా ఆ ఒక అరెస్ట్ని ఎవాయిడ్ చేస్తున్నా అప్పుడు నెసెసరీ ఫోర్స్ అనేది ఉపయోగించవచ్చు అని మనకి ఈ యొక్క సెక్షన్ 43 క్లాస్ 2 అని చెప్పబడింది. తర్వాత క్లాస్ 3 అనేది మనకి ఏం చెప్తుందంటే ఒకవేళ ఈ యొక్క దాంట్లో మనకి హ్యాండ్ కఫ్స్ని ఉపయోగించే అధికారం అనేది పోలీస్ వారికి కల్పించారు. ఇంతకుముందు ఈ యొక్క హ్యాండ్ కఫ్స్ అనే ఒక పద్ధతి లేదు. హ్యాండ్ కఫ్స్ అనేది ఉపయోగించొద్దు అని మనకి వీరేందర్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో యూజింగ్ ఆఫ్ హ్యాండ్ కఫ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అరెస్టింగ్ ఆర్ ప్రొడ్యూసింగ్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్ ఈజ్ నాట్ సివిలైజ్డ్ ప్రాక్టీస్ అని చెప్పబడింది. అంటే హ్యాండ్ కఫ్స్ని ప్రయోగించి అరెస్ట్ చేయడం కానీ లేకపోతే కోర్టు వారి ముందు ప్రవేశపెట్టడం హ్యాండ్ కఫ్స్తో ప్రవేశపెట్టడం కానీ అది నాగరిక సమాజానికి వ్యతిరేకంగా ఉంటుందని ఆ ఒక జడ్జిమెంట్ చెప్పబడింది వీరేందర్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో. కానీ ఇప్పుడు మనకి పోలీసు వాళ్ళకు ఈ యొక్క సెక్షన్ 43 క్లాస్ 3లో వాళ్ళకి హ్యాండ్ కఫ్స్ ఉపయోగించే అధికారం అనేది ఇచ్చారు. ఏ ఒక్క కేసులో హ్యాండ్ కఫ్స్ ఉపయోగించాలంటే ఒకవేళ అతను ఎస్కేప్డ్ కన్విక్ట్ అయితే అప్పుడు కానీ, హ్యాబిచువల్ అఫెండర్ అయితే అప్పుడు కానీ, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తే అప్పుడు కానీ, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబడింది. తర్వాత టెర్రరిస్ట్ యాక్ట్ కానీ అప్పుడు కానీ, లేకపోతే డ్రగ్ రిలేటెడ్ అఫెన్స్ అప్పుడు చేస్తే కానీ, లేకపోతే మనకి ఇల్లీగల్ పొజిషన్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ అమ్యూనిటీస్ ఉన్నప్పుడు అప్పుడు కానీ, లేకపోతే మర్డర్ ఒక అఫెన్స్లో ఛార్జ్ అయితే అప్పుడు కానీ, లేకపోతే రేప్ కానీ, యాసిడ్ అటాక్ కానీ, కౌంటర్ఫీట్ కాయిన్స్ ఆర్ కరెన్సీ అప్పుడు కానీ, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ అప్పుడు కానీ, లేకపోతే సెక్సువల్ అఫెన్స్ అగెన్స్ట్ ది చైల్డ్ అప్పుడు చేస్తే కానీ, లేకపోతే అఫెన్స్ అగెన్స్ట్ ది స్టేట్ అప్పుడు కానీ, ఈ యొక్క అన్ని సందర్భంలో ఏంటంటే పోలీస్ ఆఫీసర్ హ్యాండ్ కఫ్స్ ఉపయోగించి అరెస్ట్ చేయొచ్చు, కోర్టు వారి ముందు ప్రవేశపెట్టవచ్చు అని మనకి ఈ యొక్క క్లాస్ 3లో చెప్పబడింది సెక్షన్ 43లో. తర్వాత క్లాస్ 4 అనేది మనకి ఏం చెప్తుందంటే నెసెసరీ ఫోర్స్ ఉపయోగించాలని చెప్పాను కదా. ఆ ఒక నెసెసరీ ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా నెసెసరీ ఫోర్స్ అనేది మరణం దాకా దారి తీయచ్చు. అంటే నెసెసరీ ఫోర్స్లో చంపేయబడే అధికారం చంపేయచ్చు నెసెసరీ ఫోర్స్ ఉపయోగించి ఒకవేళ ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్స్. ఎప్పుడెప్పుడు అంటే ఒకవేళ అఫెన్స్ అనేది లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ డెత్ పెనాల్టీకి సంబంధించిన అఫెన్స్ ఉంటే అప్పుడు ఆ ఒక ఫోర్స్ మే ఎక్స్టెండ్ టు కాజ్ డెత్ అని మనకి ఈ యొక్క క్లాస్ 4లో చెప్పబడింది. తర్వాత క్లాస్ 5 అనేది ఏంటంటే ఒక విమెన్ని ఎప్పుడైనా కూడా సూర్యోదయం కంటే ముందు సూర్యాస్తమయం తర్వాత అరెస్ట్ చేసే అధికారం అనేది పోలీసు వారికి లేదు. అలా అరెస్ట్ చేయాలనుకుంటే అప్పుడు విమెన్ పోలీస్ ఆఫీసర్ ఒక రిపోర్ట్ని ఈ యొక్క జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్కి సబ్మిట్ చేయాలి. అప్పుడు ఆ ఒక్క మ్యాజిస్ట్రేట్ సాటిస్ఫై అయితే ఆ ఒక మ్యాజిస్ట్రేట్ గారి యొక్క పర్మిషన్ తీసుకొని మాత్రమే ఆ ఒక్క విమెన్ని బిఫోర్ సన్ రైజ్ ఆఫ్టర్ సన్సెట్ అరెస్ట్ చేసే అధికారం అనేది పోలీస్ వారికి ఉంటుంది. అయితే అప్పుడు అరెస్ట్ చేయాలనుకుంటే మరి ఏ ఒక్క మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ ఇవ్వాలంటే ఏ ఒక్క ప్లేస్లో అయితే అరెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఒక జ్యూరిడిక్షన్కి సంబంధించిన మ్యాజిస్ట్రేట్ కానీ, ఆ ఒక విమెన్ ఎక్కడైతే అఫెన్స్ పాల్పడ్డదో ఆ ఒక్క జ్యూరిడిక్షన్కి సంబంధించిన మ్యాజిస్ట్రేట్ కానీ ఎవరైనా పర్మిషన్ ఇస్తే అరెస్ట్ చేయొచ్చు అని మనకి ఈ యొక్క సెక్షన్ 43లో చెప్పబడింది. తర్వాత సెక్షన్ 44 ఏం చెప్పబడుతుందంటే సర్చ్ ఆఫ్ ప్లేస్ ఎంటర్డ్ బై ది పర్సన్ సాట్ టు బి అరెస్టెడ్. ఒకవేళ ఒక పర్సన్ ఒక ప్లేస్లో దూరి ఉంటే ఆ ఒక ప్లేస్లోనే అతను ఉన్నాడు అనుకుంటే ఆ ఒక ప్లేస్ ఎవరైతే ఇన్ఛార్జ్లో ఉంటుందో అతను ఈ యొక్క పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరికైతే వారెంట్ ఉంటుందో ఆ ఒక పర్సన్ కానీ సహకరించి రీజనబుల్ ఫెసిలిటీస్ అనేవి కల్పించాలి. ఒకవేళ ఆ ఒక రీజనబుల్ ఫెసిలిటీస్ కల్పించకపోతే అప్పుడు అతను అరెస్ట్ చేయడానికి ఆ ఒక డోర్స్ కానీ తర్వాత విండోస్ కానీ అన్ని పలగొట్టే అధికారం అనేది ఉంటుంది అరెస్ట్ చేయడానికి ప్రొసీడ్ కానికి. తర్వాత ఒకవేళ ఆ ఒక అరెస్ట్ చేసే ఆ ఒక ప్లేస్ అనేది ఒకవేళ విమెన్ ఒక ఆక్యుపెన్సీలో ఉంటే ఆ ఒక విమెన్ అనేది మనకు సాంప్రదాయాల ప్రకారం బయట పబ్లిక్ కనబడకుండా ఉండే ఒక సంస్కృతిలో ఆమె ఉంటే అప్పుడు ఆ ఒక పర్సన్ కానీ పోలీస్ ఆఫీసర్ కానీ ఫస్ట్ ఆమెకి నోటీస్ పీరియడ్ రీజనబుల్ టైం ఇవ్వాలి, నువ్వు విత్డ్రా చేసుకో వెళ్ళిపో అని. అప్పటికే వినకపోతే అప్పుడు లోపలికి ప్రొసీడ్ కావచ్చు. ఒకవేళ లోపలికి ప్రొసీడ్ అయిన తర్వాత ఒకవేళ ఒకవేళ వాళ్ళని నిర్బంధిస్తే ఎవరైతే అరెస్ట్ చేయడానికి వచ్చారో ఒక పోలీస్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా పర్సన్ విత్ వారెంట్ వచ్చిన వాళ్ళని ఒకవేళ నిర్బంధిస్తే అప్పుడు అతన్ని కానీ అతనితో పాటు వచ్చిన వాళ్ళని నిర్బంధిస్తే అప్పుడు ఈ యొక్క ఇన్నర్ డోర్స్ కానీ విండోస్ కానీ పలగొట్టే అధికారం అనేది ఉంటుందని మనకి ఈ యొక్క సెక్షన్ 44 చెప్పబడింది. తర్వాత మనకి ఈ యొక్క సెక్షన్ 45 ఏం చెప్పబడుతుందంటే ఒకవేళ పోలీస్ ఆఫీసర్
వితౌట్ వారెంట్ మన భారతదేశంలో ఎక్కడ కూడా అరెస్ట్ చేయొచ్చు అని మనకి ఈ యొక్క సెక్షన్ 45లో చెప్పబడింది. 46 అనేది ఏం చెప్తుందంటే ఎప్పుడు కానీ పోలీస్ ఆఫీసర్ మోర్ రిస్ట్రైన్ అనేది ఎప్పుడైనా నిర్బంధం అనేది ఎక్కువ చేయొద్దు, అంటే అతన్ని ఎక్కువ రిస్ట్రిక్షన్స్ అనేది చేయొద్దు, అరెస్ట్ చేసే టైంలో నెసెసరీ రిస్ట్రిక్షన్స్ మాత్రం ఇంపోజ్ చేయాలని మనకి సెక్షన్ 46 అనేది తెలియజేస్తుంది. తర్వాత 47 అనేది మనకి ఏం చెప్తుందంటే సర్చ్ అరెస్టెడ్ టు బి ఇన్ఫార్మ్ ది గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఆర్ బెయిల్. అంటే ఇదే సెక్షన్ 47 అనేది ఏం చెప్తుందంటే సెక్షన్ 47 క్లాస్ 1 అనేది ఏం చెప్తుందంటే ఎప్పుడైనా ఒక పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేస్తే వితౌట్ వారెంట్ అరెస్ట్ చేస్తే అప్పుడు ఆ ఒక్క పర్టికులర్స్ ఆఫ్ అన్ అఫెన్స్ తర్వాత ఏ గ్రౌండ్స్ పైన అరెస్ట్ చేస్తున్నామో చెప్పాలని మనకి సెక్షన్ 47 అని చెప్తుంది. అంటే గ్రౌండ్స్ ఆఫ్ ది అరెస్ట్ ఆ ఒక అఫెన్స్ సంబంధించి మెన్షన్ చేయాలి. కానీ ఈ యొక్క దాంట్లో ఏముందంటే గ్రౌండ్స్ ఆఫ్ అన్ అరెస్ట్ చెప్పాలి అని ఉంది, అయితే కమ్యూనికేట్ గ్రౌండ్స్ ఆఫ్ దన్ అరెస్ట్ అని ఉంది. అయితే రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు అనేది పంకజ్ బన్సల్ వర్సెస్ మనకి ఈ యొక్క పంకజ్ బన్సల్ అనే ఒక కేసులో సుప్రీంకోర్టు అనేది ఏం చెప్పబడిందంటే ఎప్పుడైనా ఈ యొక్క కమ్యూనికేట్ చేసేటప్పుడు గ్రౌండ్స్ అనేవి రిటర్న్గా ఇవ్వాలి, రిటర్న్ గ్రౌండ్స్ అనేది మెన్షన్ చేయాలి, గ్రౌండ్స్ అనేది రిటర్న్గా ఇవ్వాలి. ఒకవేళ రిటర్న్ ఇయ్యని పక్షంలో ఆ ఒక అరెస్ట్ అనేది వాయిడ్ అయిపోతుంది, ఇల్లీగల్ అయిపోతుందని మనకి ఈ యొక్క పంకజ్ బన్సల్ అనే ఒక కేసులో సుప్రీంకోర్టు రీసెంట్గా చెప్పబడింది. అందుకే చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ పంకజ్ బన్సల్. దాంట్లో ఏంటంటే గ్రౌండ్స్ ఆఫ్ అన్ అరెస్ట్ షుడ్ బీ ఇన్ రైటింగ్ బట్ నాట్ డీమ్డ్ టు బి ప్రిజ్యూమ్డ్ బై మేకింగ్ ద ఓరల్ స్టేట్మెంట్స్ ఆఫ్ గ్రౌండ్స్ ఆఫ్ అన్ అరెస్ట్ అని మనకి కోర్టు చెప్పబడింది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి సెక్షన్ 47 క్లాస్ 2 సెక్షన్ 47 క్లాస్ 2 అనేది ఏం చెప్పబడుతుందంటే ఒకవేళ ఒక పర్సన్ వితౌట్ వారెంట్ అరెస్ట్ చేస్తే అప్పుడు అదొకవేళ నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాకపోతే నీకు బెయిల్ తీసుకునే అవకాశం ఉంటుంది, నీకు అది రైట్ అని మనకి ఈ యొక్క సెక్షన్ 47 క్లాస్ 2 కింద చెప్పాలని ఈ యొక్క పోలీసు వారు చెప్పాలని మనకి ఈ యొక్క సెక్షన్ చెప్పబడుతుంది సెక్షన్ 47. తర్వాత సెక్షన్ 48 సెక్షన్ 48 ఏంటంటే ఆబ్లిగేషన్ ఆఫ్ పర్సన్ మేకింగ్ అరెస్ట్ టు ఇన్ఫార్మ్ అబౌట్ ది అరెస్ట్ టు ద రిలేటివ్స్. అంటే ఎప్పుడైనా ఒక పోలీస్ ఆఫీసర్ ఒక పర్సన్ అరెస్ట్ చేస్తే అప్పుడు ఆ ఒక అరెస్టెడ్ పర్సన్ ఒక రిలేటివ్స్కి ఎక్కడైతే అరెస్ట్ చేస్తున్నారో ఏ ప్లేస్లో అరెస్ట్ చేశారో దాని గురించి అతను ఎక్కడున్నాడో దాని గురించి ఆ ఒక రిలేటివ్స్ కానీ లేకపోతే వెల్ విషెస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఈ యొక్క అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే అరెస్ట్ చేసారో అతను నామినేట్ ఎవరిని చేస్తాడో అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని మనకి ఒక క్లాస్ 1లో చెప్పబడింది. తర్వాత క్లాస్ 2 ఏంటంటే ఎప్పుడైనా పోలీస్ ఆఫీసర్ షెల్ ఇన్ఫార్మ్ ఈ యొక్క దాన్ని పైన చెప్పిన విషయాన్ని పోలీస్ ఆఫీసర్ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి ఆ ఒక అక్యూజ్డ్ని తీసుకొని వస్తారో అప్పుడు ఎమ్మటే ఇన్ఫార్మ్ చేయాలని. క్లాస్ 3 అనేది ఏం చెప్తుందంటే ఒక ఇన్ఫర్మేషన్ మేము ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అని ఒక దాని గురించి మెన్షన్ చేయాలి, ఒక ఎంట్రీ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ ఒక బుక్ ప్రిస్క్రైబ్ చేసిన ఒక బుక్లో ఎంట్రీ చేయాలని మనకి ఈ యొక్క క్లాస్ 3 అని చెప్పబడుతుంది. తర్వాత క్లాస్ 4 ఏంటంటే జడ్జి గారి ముందు అంటే మ్యాజిస్ట్రేట్ ముందు ఎప్పుడైతే రిమాండ్ కోసం ప్రవేశపెడతారో అప్పుడు ఆ ఒక జడ్జి గారు ఈ యొక్క సెక్షన్ 48 కింద ఆ ఒక రిలేటివ్స్కి ఇంటిమేట్ చేశారు, ఈ యొక్క ప్రొవిజన్ని కంప్లై అవుతున్నట్టు అయ్యారా కాదా పోలీస్ వాళ్ళని సాటిస్ఫై అయిన తర్వాతనే రిమాండ్ ఇవ్వాలి అని మనకి ఈ యొక్క సెక్షన్ 48 క్లాస్ 4 అనేది చెప్తుంది. అంటే క్లాస్ 4 అనేది అంటే జడ్జి గారి ముందు అంటే మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడితే మనకి ఈ యొక్క క్లాస్ 1 కింద ఈ యొక్క ప్రొవిజన్ని కంప్లై అయ్యారా లేదా కండిషన్ని కంప్లై అయ్యారా లేదా చూడాలి అని మనకి క్లాస్ 4 అనేది చెప్తుంది. తర్వాత సెక్షన్ 49 మనకి ఏం చెప్తుందంటే సర్చ్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్. ఎప్పుడైనా ఒక పర్సన్ వారెంట్తో అరెస్ట్ అయితే అది ఒకవేళ బెయిలబుల్ వారెంట్ అయితే అతను బెయిల్ ఒకవేళ ఇవ్వలేని పక్షంలో అప్పుడు కానీ ఒకవేళ నాన్ బెయిలబుల్ కేసులో అరెస్ట్ అయితే వితౌట్ వారెంట్ ఒకవేళ ఒక పర్సన్ అరెస్ట్ అయితే అప్పుడు అతన్ని ఏం చేయాలంటే ఒకవేళ ప్రైవేట్ పర్సన్ అరెస్ట్ చేసి అతను పోలీస్ స్టేషన్లో ప్రవేశపెడితే అప్పుడు కానీ అతని బాడీని సెర్చ్ చేయాలి. అతని బాడీ సెర్చ్ చేసి ఏదైనా ఐటమ్స్ దొరికితే అప్పుడు దాన్ని లిస్ట్ అవుట్ చేసి ఆ ఒక ఐటమ్స్ ఎవరైతే వాళ్ళు రికవరీ చేస్తారో ఆ ఒక ఐటమ్స్ సీజ్ అయితే ఏవైతే ఐటమ్స్ సీజ్ చేస్తారో పోలీసు వాళ్ళు ఆ ఒక లిస్ట్ అనేది ఆ ఒక రిసిప్ట్ అనేది ఈ యొక్క అక్యూజ్డ్ పర్సన్కి ఇవ్వాలి. అదర్ దెన్ నెసెసరీ వేరింగ్ అపీరెన్స్ అని ఉన్నది. అంటే ఈ మంగళసూత్రం కానీ లేకపోతే ఉంటాయి కదా, అది కాకుండా మిగతా అన్నీ సీజ్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత ఆ ఒక సీజ్ చేసి ఒక స్లిప్ అనేది ఒక రిసీట్ అనేది మనకు అరెస్టెడ్ పర్సన్స్కి ఇవ్వాలి. ఇవి మేము తీసుకున్నాం, మా కస్టడీలో ఉంచుకుంటున్నాం, ఈ యొక్క వస్తువులు సీజ్ చేస్తున్నాం ఇవ్వని ఆ ఒక రిసిప్ట్ అనేది ఇవ్వాలి. ఒకవేళ ఫీమేల్ పర్సన్ అయితే ఒకవేళ ఫీమేల్ అరెస్టెడ్ పర్సన్ అయితే ఒకవేళ అరెస్ట్ అయితే అప్పుడు ఫీమేల్తోని ఇంకొక ఫీమేల్తోని ఇక్కడ ఫీమేల్ పోలీస్ అవసరం లేదు, ఇంకొక ఫీమేల్తోని
స్ట్రిక్ట్ డీసెన్సీతో మనం సెర్చ్ అనేది చేయాలి, ఇన్ పర్సన్ సెర్చ్ అనేది చేయాలి. తర్వాత సెక్షన్ 50 అనేది ఏం చెప్తుందంటే ఎప్పుడైనా ఒక పోలీస్ ఆఫీసర్ కానీ ఒక ప్రైవేట్ పర్సన్ కానీ అరెస్ట్ చేస్తే ఇమీడియట్గా అఫెన్సివ్ వెపన్ అతని నుంచి వెళ్ళి తీసుకోవాలి. అఫెన్సివ్ వెపన్ తీసుకున్న తర్వాత ఆ ఒక అఫెన్సివ్ వెపన్ అనేది ఎవరి ముందైతే ఈ యొక్క అక్యూజ్డ్ ప్రవేశపెడతారో వాళ్ళకి ఈ యొక్క అఫెన్సివ్ వెపన్ అనేది ఇవ్వాలి, ప్రొడ్యూస్ చేయాలి ఆ ఒక అరెస్టెడ్ పర్సన్ తోటి అని మనకి సెక్షన్ 50 అనేది చెప్తుంది. తర్వాత సెక్షన్ 51 ఏంటంటే ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ దాని గురించి. ఒకవేళ ఒక పర్సన్ అరెస్ట్ అయ్యి ఒక పర్సన్ అనేది అరెస్ట్ అయ్యాడు, ఆ ఒక నేచర్ ఆఫ్ అన్ అఫెన్స్ ఎట్లుందంటే ఇతను ఎగ్జామినేషన్ చేస్తే ఏదైనా ఎవిడెన్స్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు ఎనీ పోలీస్ ఆఫీసర్ ఈ యొక్క రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్కి మనకి ఈ యొక్క రిక్వెస్ట్ చేస్తే అప్పుడు కానీ లేకపోతే వేరే ఒక పర్సన్ గుడ్ ఫేత్తో అని డైరెక్షన్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే అప్పుడు కానీ ఈ యొక్క రిజిస్టర్డ్ మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ అనేది చేయాలి ఆ ఒక పర్సన్ని అని మనకి ఈ యొక్క క్లాస్ 1 అనేది చెప్తుంది. దీంట్లో ఎనీ పోలీస్ ఆఫీసర్ ఉంది. అప్పుడు ఇంతకుముందు మనకి సిఆర్పిసిలో ఏముండేదంటే ద పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అనేది ఉండేది. ఇది ఒక చేంజ్ అనేది జరిగింది. తర్వాత క్లాస్ 2 అనేది ఏంటంటే ఒకవేళ విమెన్ అయితే ఫీమేల్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క సూపర్విజన్లోనే ఈ యొక్క ఎగ్జామినేషన్ జరగాలని మనకి సెక్షన్ 51 అనేది తెలియజేస్తుంది. తర్వాత ఈ యొక్క రిపోర్ట్ వితౌట్ డిలే మనకి ఈ యొక్క రిపోర్ట్ అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ప్రవేశపెట్టాలని మనకి ఈ యొక్క ఫార్వర్డ్ చేయాలని మనకి ఈ యొక్క క్లాస్ 3లో చెప్పబడింది. మనకి సెక్షన్ 51 క్లాస్ 3. తర్వాత మనకి 52 సెక్షన్ 52 అనేది ఏం చెప్తుందంటే ఒకవేళ రేప్కి సంబంధించిన అఫెన్సెస్లో అక్యూజ్డ్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి అని ఒకవేళ పోలీస్ ఆఫీసర్ భావిస్తే అప్పుడు దానివల్ల ఏదైనా ఎవిడెన్సెస్ వచ్చే అవకాశం ఉందని భావిస్తే అప్పుడు ఈ యొక్క రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆధీనంలో ఉన్న హాస్పిటల్లో ఒకవేళ అతను ఆ ఒక హాస్పిటల్కి సంబంధించిన మెడికల్ ఆఫీసర్తోని ఈ యొక్క గవర్నమెంట్ మెడికల్ ప్రాక్టీషనర్తోని ఎగ్జామినేషన్ అనేది చేపియాలి ఆ ఒక బాడీని. దానివల్ల ఏదైనా ఎవిడెన్సెస్ వస్తాయి కాబట్టి అయితే ఆ ఒక ఎనీ పోలీస్ ఆఫీసర్ కానీ లేకపోతే ఎవరైనా పోలీస్ ఆఫీసర్ యొక్క బిహాఫ్ ఎవరైనా రిక్వెస్ట్ చేసి అప్పుడు కూడా మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్లో. ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది 16 కిలోమీటర్ అంటే అరెస్టెడ్ ప్లేస్ నుంచి వెళ్ళి 16 కిలోమీటర్లు లో రేడియస్లో లేకుంటే అప్పుడు ప్రైవేట్ మనకి జనరల్గా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్తో కూడా ఎగ్జామినేషన్ చేపించవచ్చు అని మనకి ఈ యొక్క క్లాస్ 1లో చెప్పబడింది. అయితే ఈ క్లాస్ 2 అనేది ఏంటంటే ఎగ్జామినేషన్ చేస్తే వితౌట్ ఎనీ డిలే కాకుండా ఉండి ఆ ఒక మెడికల్ రిపోర్ట్ అనేది మనకి ఫార్వర్డ్ చేయాలి అని ఉంది. ఆ ఒక మెడికల్ రిపోర్ట్లో ఏమేమి పర్టికులర్స్ ఉండాలంటే వితౌట్ డిలే ఎగ్జామినేషన్ చేయాలి. ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఈ యొక్క ఎగ్జామినేషన్లో ఏమేమి చేయాలి, మరి రిపోర్ట్ అనేది తయారు చేయాలి కదా. ఒక రిపోర్ట్లో ఏమేమి పర్టికులర్స్ ఉండాలంటే నేమ్, అడ్రస్, ఒక అక్యూజ్డ్ ఒక నేమ్, అడ్రస్, తర్వాత ఎవరైతే అతన్ని తీసుకొని వచ్చారో వాళ్ళ ఒక నేమ్, అడ్రస్ ఉండాలి. ఆ ఒక నేమ్ ఉంటే సరిపోతుంది. ఎవరైతే తీసుకొని వచ్చారో వాళ్ళంటే జనరల్ పోలీసు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ఒక నేమ్ అనేది ఉండాలి. తర్వాత అక్యూజ్డ్ ఒక ఏజ్ ఉండాలి. అక్యూజ్డ్కి ఏమైనా ఇంజూరీస్ ఉంటే దాని గురించి మెన్షన్ చేయాలి. తర్వాత ఏవేవి మెటీరియల్స్ అనేవి ఎగ్జామినేషన్ కోసం తీసుకోబడ్డారో ఆ ఒక మెటీరియల్స్ యొక్క డిస్క్రిప్షన్ మెన్షన్ చేయాలి. తర్వాత ఏదైనా పర్టికులర్స్ ఉంటే అది మెన్షన్ చేయాలి. తర్వాత రిపోర్ట్ అనేది ఏం కంక్లూజన్ వచ్చారో అది కూడా మెన్షన్ చేయాలని మనకి ఒక క్లాస్లో చెప్పబడింది. తర్వాత క్లాస్ 4 ఏంటంటే ఎగ్జాక్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కూడా మెన్షన్ చేయాలి రిపోర్ట్లో. తర్వాత వితౌట్ అన్నెసెసరీ డిలే ఈ యొక్క రిపోర్ట్ని ఎవరికి మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి పంపించాలి, వాళ్ళు మ్యాజిస్ట్రేట్ గారికి ఫార్వర్డ్ చేస్తారు అని మనకి ఒక సెక్షన్ 52 అని చెప్పబడింది. తర్వాత సెక్షన్ 53 అనే క్లాస్ 1 అనేది మనకి ఏం చెప్తుందంటే ఒకవేళ ఒక పర్సన్ అరెస్ట్ అయితే ఏ ఒక అఫెన్సెస్లో అయినా దీన్ని మెడికల్ ఎగ్జామినేషన్ దాని గురించి చెప్పబడుతుంది. ఒకవేళ ఒక పర్సన్ అరెస్ట్ అయితే మనకి ఒక సెక్షన్ 53 క్లాస్ 1 ఏం చెప్తుందంటే ఒకవేళ ఒక పర్సన్ అరెస్ట్ అయితే అతన్ని మెడికల్ ఆఫీసర్తో ఎగ్జామినేషన్ అనేది చేపియాలి, సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ యొక్క మెడికల్ ఆఫీసర్స్తో. ఒకవేళ మెడికల్ ఆఫీసర్ అవైలబుల్లో లేకపోతే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్తో ఎగ్జామినేషన్ అనేది చేపియాలి. అయితే ఈ యొక్క మెడికల్ ఆఫీసర్ కానీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కానీ ఒకవేళ 1 మోర్ ఎగ్జామినేషన్ చేయాలి అనుకుంటే అప్పుడు ఎగ్జామినేషన్ అనేది చేపియాలి. 1 మోర్ ఎగ్జామినేషన్ అనేది ఒక ఎగ్జామినేషన్ చేసి ఇంకొక ఎగ్జామినేషన్ చేయాలనుకుంటే అప్పుడు కూడా చేపించవచ్చు. ఇది కొత్త ప్రొవిజన్. 1 మోర్ ఎగ్జామినేషన్ అనేది కొత్త ప్రొవిజన్, ఇంతకుముందు లేకుండే సిఆర్పిసిలో. తర్వాత మనకి ప్రొవైడెడ్ ఫర్దర్ అని ఉన్నది. దాంట్లో ఏంటంటే ఒకవేళ అరెస్టెడ్ పర్సన్ ఒకవేళ ఫీమేల్ అయితే ఫీమేల్ మెడికల్ ఆఫీసర్తో కానీ ఫీమేల్
రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క సూపర్విజన్లో ఈ యొక్క ఫీమేల్ అక్యూజర్ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ చేపియాలని మనకి చెప్పబడుతుంది. వాళ్ళొక సూపర్విజన్లో ఫీమేల్ మెడికల్ ప్రాక్టీషనర్, ఫీమేల్ మెడికల్ ఆఫీసర్ ఒక సూపర్విజన్లో. తర్వాత మన క్లాస్ 3 అనేది ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా కాపీ ఆఫ్ ద రిపోర్ట్ అంటే మెడికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఒక కాపీ అనేది ఒక దాన్ని మనము ఈ యొక్క అక్యూజ్డ్ కానీ అక్యూజ్డ్ యొక్క రిలేటివ్స్కి ఎవరైతే అక్యూజ్డ్ నామినేట్ చేసో అతనికి ఇవ్వాలి. అయితే ఈ యొక్క రిపోర్ట్లో ఏముండాలి, ఈ యొక్క మెడికల్ రికార్డులో ఏముండాలంటే ఏమైనా ఇంజురీస్ ఉన్నాయా, అరెస్టెడ్ పర్సన్కి ఏమైనా ఇంజురీస్ ఉన్నాయా, ఇంజురీస్ ఉంటే ఏ టైంలో అప్రాక్సిమేట్గా ఏ టైంలో ఇది కాస్ అయిందో ఏజ్ ఆఫ్ ది ఇంజురీ కూడా మెన్షన్ చేయాలి ఒక రిపోర్ట్లో అని మనకి ఈ యొక్క క్లాస్ 2లో సెక్షన్ 53 క్లాస్ 2లో చెప్పబడింది. తర్వాత మనకి సెక్షన్ 54 అనేది మనకి టెస్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ పరేడ్ దాని గురించి ప్రస్తావన. అయితే దీని ప్రకారం ఏంటంటే, ఒకవేళ ఒక పర్సన్ అరెస్ట్ అయ్యిండు, ఇన్వెస్టిగేషన్ కోసం ఇతన్ని ఈ యొక్క అరెస్టెడ్ పర్సన్ ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఒక విట్నెస్ కానీ చేయాలి అని భావిస్తే అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఏం చేయాలంటే ఈ యొక్క మ్యాజిస్ట్రేట్ గారికి రిక్వెస్ట్ అనేది చేయాలి. అప్పుడు మ్యాజిస్ట్రేట్కి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మ్యాజిస్ట్రేట్ ఈ యొక్క ఐడెంటిఫికేషన్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఏ ఒక్క మేనర్లో కండక్ట్ చేయాలో ఆ ఒక మేనర్లో కండక్ట్ చేయాలని డైరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ ఏ ఒక్క మేనర్లో అయితే మ్యాజిస్ట్రేట్ థింక్ ఫిట్ అవుతారో ఆ ఒక్క మేనర్లో ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఆ ఒక ఐడెంటిఫైయింగ్ అయితే ఎవరైతే ఐడెంటిఫై చేస్తున్నారో అతను ఒకవేళ ఫిజికల్లీ కానీ మెంటలీ కానీ డిసేబుల్ అయితే అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారి యొక్క సూపర్విజన్లోనే ఐడెంటిఫికేషన్ జరగాలి. తర్వాత ఆ ఒక ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ మొత్తం ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్లో రికార్డ్ చేయాలి. అయితే ఇంతమంది సిఆర్పీస్లో ఏంటంటే ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ అని లేకుండా వీడియోగ్రాఫ్ అన్నది ఉండేది. అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క సెక్షన్ 2 క్లాస్ ఏలో మనకి ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ అనే ఒక దాని గురించి డిఫైన్ చేయబడ్డది కాబట్టి దాన్ని ఉపయోగించారు ఇక్కడ. ఇంతకుముందేమో వీడియోగ్రాఫ్ అని ఉండేది మనకి ఈ యొక్క సిఆర్పీస్లో, ఇక్కడనేమో ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ అని ప్రస్తావించబడింది. అయితే మనకి ఈ యొక్క సెక్షన్ 55 అనేది మనకి ఏం చెప్తుందంటే, ఒకవేళ ఒక పోలీస్ ఆఫీసర్ మనకి ఈ యొక్క చాప్టర్ 13 ప్రకారం ఒకవేళ తను ఇన్వెస్టిగేషన్ కానీ చేస్తే అప్పుడు ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ చాప్టర్ 13లో ఇట్లా ఉంటే అప్పుడు సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్కి వితౌట్ వారెంట్ అరెస్ట్ చేసే అధికారం ఉంటే అప్పుడు అతను జనరల్గా అతనే అరెస్ట్ చేయాలి. ఎవరైతే ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఉందో అతను కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ అరెస్ట్ చేయాలి వితౌట్ వారెంట్. ఒకవేళ అరెస్ట్ చేసే అవకాశం లేదు, అతను అరెస్ట్ చేయాలంటే అతను టైం లేదు, లేకపోతే అతను వేరే డ్యూటీలో ఉన్నాడు, అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ తర్వాత ఎవరు కూడా కంపెనెంట్ అథారిటీ లేదు అరెస్ట్ చేయడానికి. అప్పుడు ఏంటంటే సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్కి రిటర్న్గా ఒక ఆర్డర్ పాస్ చేయాలి. ఒక ఆర్డర్ పాస్ చేసి ఆ ఒక ఆర్డర్తో మీరు అరెస్ట్ చేయొచ్చు అని ఉండాలి. ఆ ఒక ఆర్డర్లో ఏంటంటే పర్టికులర్స్ ఆఫ్ ఎన్ అరెస్ట్, గ్రౌండ్స్ ఆఫ్ ఎన్ అరెస్ట్, తర్వాత పర్టికులర్స్ ఆఫ్ ఎన్ అక్యూజ్డ్ పర్సన్ అనేది ఉండాలి. తర్వాత ఆ ఒక సబ్స్టాన్స్ ఆఫ్ ది ఆర్డర్ అనేది ఈ యొక్క సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో అతను చెప్పాలి, ఈ యొక్క పర్టికులర్స్ ఉన్నాయి, దీనివల్ల మేము అరెస్ట్ చేస్తాం, ఈ యొక్క ఆర్డర్లో ఇది ఉందని. ఒకవేళ అతను ఆర్డర్ చూపెట్టండి అంటే ఈ యొక్క పోలీస్ ఆఫీసర్స్ సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్స్ చూపెట్టాలి అని మనకి ఈ యొక్క సెక్షన్ 55లో ప్రస్తావించబడింది. తర్వాత సెక్షన్ 56 ఏంటంటే, ఎవరైతే అరెస్ట్ చేశారో, ఎవరైతే కస్టడీలో అయితే ఒక పర్సన్ ఉన్నాడో అతని యొక్క బాధ్యత, ఆ ఒక అరెస్టెడ్ పర్సన్ యొక్క హెల్త్ కానీ సేఫ్టీ కానీ అతని యొక్క బాధ్యత అని మనకి ఈ యొక్క సెక్షన్ 56 అనేది తెలియజేయబడింది. తర్వాత సెక్షన్ 57 ఏంటంటే, అరెస్టెడ్ పర్సన్ ఒకవేళ ఒక పోలీస్ ఆఫీసర్ వితౌట్ వారెంట్ అరెస్ట్ చేస్తే అప్పుడు వితౌట్ అన్నెసెసరీ డిలే అతన్ని మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టాలని మనకి ఈ యొక్క సెక్షన్ 57 అనేది తెలియజేస్తుంది. అయితే సెక్షన్ 58 అనేది మనకి ఏం చెప్పాలంటే, సబ్జెక్టు ఒకవేళ బెయిల్ తీసుకుంటే దానికి సంబంధించి తప్ప అరెస్ట్ చేస్తే వితౌట్ అన్నెసెసరీ డిలే మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టాలి. సెక్షన్ 58 ఏంటంటే, ఎప్పుడైనా పోలీస్ ఆఫీసర్ వితౌట్ వారెంట్ అరెస్ట్ చేస్తే అప్పుడు ఏం సర్కమ్స్టాన్సెస్ ఉన్నా కూడా అతన్ని 24 అవర్స్లో మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టాలి. సబ్జెక్టు ఆర్డర్స్ ఫ్రమ్ ద మ్యాజిస్ట్రేట్. ఒక మ్యాజిస్ట్రేట్ గారి నుంచి ఏదైనా ఉత్తర్వులు ఉంటే తప్ప అతన్ని 24 అవర్స్ లోపు మ్యాజిస్ట్రేట్ ముందు పక్కా ప్రవేశపెట్టాలి. అప్పుడు ఆ ఒక 24 అవర్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏంటంటే, ఫ్రమ్ ద మనకి డిస్టెన్స్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ అన్ అరెస్ట్ టు ద ప్లేస్ ఆఫ్ ది మ్యాజిస్ట్రేట్కి ఎంత డిస్టెన్స్ ఉందో దాన్ని ఎక్స్క్లూడ్ చేసి ఆ ఒక జర్నీ టైంకి ఎక్స్క్లూడ్ చేసి 24 అవర్స్ లోపు
ఈ యొక్క మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టాలి. అలా ప్రవేశపెట్టని పక్షంలో మనకి ఈ యొక్క భీమ్ సింగ్ వర్సెస్ జమ్మూ కాశ్మీర్ అనే కేసు ఉంది. దాంట్లో ఏంటంటే ఒకవేళ 24 అవర్స్లో ప్రవేశపెట్టకపోతే అప్పుడు ఒకవేళ పోలీస్ ఆఫీసర్ వితౌట్ ఏది అంటే నెగ్లిజెన్స్ పోలీస్ ఆఫీసర్దే ఉంటే అప్పుడు కంపెన్సేషన్ కూడా అడిగే అధికారం అనేది అరెస్టెడ్ పర్సన్కి ఉంటుందని మనకి ఈ యొక్క భీమ్ సింగ్ కేసులో తెలియజేయబడింది. అయితే దీని గురించి మనకి సెక్షన్ 58. అయితే సెక్షన్ 59 ఏంటంటే ఎప్పుడైనా ఒక ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఏంటంటే అతని యొక్క లిమిట్స్లో ఎవరు వితౌట్ వారెంట్ అరెస్ట్ అయ్యారు, అతను ఎవరైతే బెయిల్ తీసుకుండా లేదా అంటే ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ అతను ఒక లిమిట్స్లో ఎంతమంది వితౌట్ వారెంట్ అరెస్ట్ అయ్యారు, అతను బెయిల్ పైన రిలీజ్ అయ్యిందా కాలేదా అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కానీ ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ డైరెక్ట్ చేస్తే సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్కి రిపోర్ట్ అనేది సెండ్ చేయాలి అని మనకి సెక్షన్ 59 అనేది తెలియజేస్తుంది. సెక్షన్ 60 అనేది ఏం చెప్తుందంటే డిశ్చార్జ్ ఆఫ్ పర్సన్ అప్రిహెండెడ్. ఎనీ పర్సన్ అరెస్టెడ్, ఒకవేళ అరెస్ట్ అయితే అతన్ని డిశ్చార్జ్ చేయాలనుకుంటే అతను బెయిల్ బాండ్ కానీ బాండ్తో మాత్రమే రిలీజ్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 60 అనేది మనకి ఏం చెప్తుందంటే ఒకవేళ ఒక పోలీస్ ఆఫీసర్ ఒక పర్సన్ అరెస్ట్ చేస్తే అతన్ని రిలీజ్ చేయాలంటే బాండ్ కానీ బెయిల్ బాండ్ కానీ దాని తప్ప వేరే దాని ప్రకారం రిలీజ్ చేయడానికి లేదు. బాండ్ అంటే ఏంటిదంటే జనరల్గా సెల్ఫ్ బాండ్ అంటారు కదా, మనకి పర్సనల్ బాండ్ అంటారు కదా, ఒక పర్సనల్ బాండ్నే మనం ఈ యొక్క మన BNSSలో బాండ్ అని అంటున్నారు. తర్వాత బెయిల్ బాండ్ అంటే షూరిటీస్ ఒకవేళ ఫర్నిష్ చేసి షూరిటీస్తో బెయిల్ రిలీజ్ చేస్తే అప్పుడు దాన్ని బెయిల్ బాండ్ అంటున్నారు. ఈ యొక్క CRPC ఈ యొక్క BNSSలో డెఫినేషన్స్లో ఉంటుంది, దీని గురించి డిఫైన్ చేయబడింది బెయిల్ బాండ్ అంటే ఏంటిది, బాండ్ అంటే ఏంటిది అని. తర్వాత సెక్షన్ 61 ఏంటిదంటే ఒకవేళ ఒక పర్సన్ లాఫుల్ కస్టడీ నుంచి ఎస్కేప్ అయితే అతన్ని భారతదేశంలో ఎక్కడ కూడా వితౌట్ వారెంట్ అతన్ని అరెస్ట్ చేయవచ్చు. ఒకవేళ ఒక పర్సన్ లాఫుల్ కస్టడీ నుంచి ఎస్కేప్ అయితే అతన్ని భారతదేశం మొత్తంలో ఎక్కడైనా అరెస్ట్ చేయవచ్చు అని సెక్షన్ 61 అని తెలియజేస్తుంది. తర్వాత మనకి ఈ యొక్క సెక్షన్ 62 అనేది ఏం చెప్తుందంటే ఎప్పుడైనా అరెస్ట్కి సంబంధించి సెక్షన్ 35 నుంచి సెక్షన్ 61 వరకు ఏవైతే ఉన్నాయో ప్రొవిజన్స్ ఈ యొక్క చట్టంలో ఈ యొక్క చాప్టర్లో ఏవైతే ఉన్నాయో ఆ ఒక చాప్టర్ ప్రకారం మాత్రమే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ యొక్క ప్రాసెస్ అనేది ఇలానే ఉండాలి. మళ్ళీ ఒకవేళ వేరే చట్టంలో ఏదైనా మెన్షన్ చేసి ఉంటే దాని ప్రకారం అరెస్ట్ చేయాలి, కానీ వేరే రకంగా అరెస్ట్ చేయడానికి అవకాశం లేదని మనకు సెక్షన్ 62 అని తెలియజేస్తుంది. ఇది ఫ్రెండ్స్ మనకి చాప్టర్ 5 సెక్షన్ 35 నుంచి సెక్షన్ 62 వరకు ప్రస్తావన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.